הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు ఓ శ్రేష్టమైన పాత నిబంధనలో ఉన్న ప్రవచనాత్మక గ్రంథమైన దానియేలు నుంచి రెండవ భాగం ధ్యానిద్దాము. మొదటి వారంలో గ్రంథ విశ్లేషణ, రెండవ వారంలో ఆత్మీయ విశ్లేషణ చూస్తుంటాం. సరే, దానియేలు అనే మాటకు అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై జడ్జ్, యెహోవాయే నా న్యాయాధిపతి. నిజంగా దేవుడే మన న్యాయాధిపతి. ఈ ప్రపంచము అంతమైన తరువాత మానవులకు తీర్పు ఉంటుంది. ప్రతి మానవుడు లెక్క చెప్పవలసిన తర్వాత మరి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య రాజ్యము, పరలోకం ఉంటుందని క్రైస్తవ విశ్వాసము, అది మా నమ్మకం. సరే, ఈయన ఈజ్ కాల్డ్ ఎస్ ద ప్రాఫిట్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ. ప్రపంచ చరిత్ర తెలిసిన మహాజ్ఞాని దానియేలు. సరే, ఈ దానియేలు గ్రంథము 12 అధ్యాయాలు ఉన్నాయి, 357 వచనాలు ఉన్నాయి. The book of Daniel has 12 chapters with 357 verses. సరే, ఈ రెండవ భాగంలో ముఖ్యంగా మనం చూస్తుంది ఏంటంటే యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు, నెంబర్ 1. తర్వాత దేవుని కృప ఎక్కడ ఉన్నది, నెంబర్ 2. మూడవది ఏంటంటే ఎప్పుడో 536 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం జరిగిన సంఘటనలు దాదాపు 2700 సంవత్సరాల తర్వాత ఈరోజు వాటిని ఎలా అన్వయించుకోవాలి, ఈ 3 విషయాలు ఆత్మీయ విశ్లేషణలో ధ్యానిస్తూ వచ్చాం. సరే, యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 వర్స్ 34. 2వ అధ్యాయం 34 వచనాన్ని యేసు ప్రభు వారికి సాదృశ్యంగా కనపడుతుంది. అనేక రెఫరెన్స్ ఉన్నాయి, నేను జాగ్రత్తగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వ్రాసుకోండి, ధ్యానించండి. యేసు ప్రభు వారి గురించి వ్రాయబడిన గ్రంథము, అనేక ప్రత్యక్షతలు ఉంటాయి కాబట్టి ఇది చదివితే, ధ్యానిస్తే ప్రభువారు ఇంకా మరో కోణంతో నీతో మాట్లాడుతాడు. నేను చదువుతున్నాను డానియల్ చాప్టర్ 2 వర్స్ 34. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరుగగొట్టిన తమకు కనబడెను. ఇది ఒక మాట. దీంట్లో ఏంటంటే చేతి సహాయం లేక తీయబడిన రాయి, ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన మూలరాయి, ఆయన ప్రధాన రాయి, ఆయన సజీవమైన రాయి అనే మాట వాడుతుంటాం. రాయి, ఈ మాట కూడా యేసు ప్రభు వారి గుర్తుగా ఉంటుంది. రాయి అనే పదం బైబిల్లో 281 సార్లు వచ్చింది. ద వర్డ్ స్టోన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద హోలీ బైబిల్ 281 టైమ్స్. మొదటిసారిగా ఆదికాండం 10:6లో ఉన్నది 281 సారిగా ప్రకటనలో 21:19 కనబడుతుంది రాయి. అయితే ఈ యేసు ప్రభు వారి గురించిన మాటలు ఒక 2, 3, 4 రెఫరెన్స్ అవుతాను. ఆయన స్థిరమైన రాయి అంటున్నాడు. ఆయన మార్కు సువార్త 12:10 అంటాడు మార్కు గారు, ఆయన మూలకు తలరాయి అయ్యాడు, మూలకు తలరాయి అయ్యాడు. ఎందుకంటే నిషేధించబడిన రాయి, లోకమంతా కూడా నిషేధించిన దేవాది దేవుడు మానవుడిగా లోకానికి వచ్చి మానవుల కొరకు మరణించినా కూడా అనేక మంది ఆ కాలంలో ఉన్నవారు నమ్మలేదు. కాబట్టి ఆయన తిరస్కరించబడిన రాయి ఈరోజు క్రైస్తవ విశ్వాసానికి, భక్తికి, లోక చరిత్ర మరలా పునరుజ్జీవం పట్టడానికి మూల రాయి ఆయనే. కాబట్టి ఈ మూలకు తలరాయి అనే మాట యేసు ప్రభు వారి గుర్తుగా ఉంటుంది. హీ ఈజ్ ద క్యాప్ స్టోన్. రెండవదిగా చూసుకుంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 2:20 అంటాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఈ క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ భక్తి, క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ సమస్తం కూడా క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిపైన ఆధారపడింది. ఆయన యందు నమ్మిక, ఆయన పాపరహితుడు,
ఆయన పాప క్షమాపణ ఇచ్చేవాడు. అంతేకాకుండా పరలోకానికి తీసుకునే వెళ్ళే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అంటాడు పౌలు గారు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. తర్వాత ఇంకొక మాట, శ్రేష్టమైన మాట పేతురు గారు అంటాడు, 1 పేతురు 2:4 అంటాడు, ఆయన అమూల్యమైన సజీవమైన రాయి. ఎంత మంచి మాట అండి. రాయికి ప్రాణం ఉండదు, అయితే అంటాడు ఆయన అమూల్యమైన సజీవమైన రాయి అన్నాడు. ఆ సజీవమైన రాయి ఆయన నిన్ను నన్ను సజీవమైన రాళ్లుగా మార్చి ఆత్మ మందిరంగా కడుతున్నాడు. ఎంత ఆధ్యాత్మిక ఔన్నత్యం అండి. రాయికి ప్రాణం రావటం ఏంటి, ఈ రాయి మందిరంగా కట్టబడటం ఏంటండి? ఇది కేవలం క్రైస్తవత్వంలోనే సాధ్యమవుతుంది. రాయి లాంటి మనిషి, రాయి లాంటి హృదయము, రాయి లాంటి ఆలోచన, రాయి లాంటి ఉద్దేశాలు అవన్నీ కూడా పటాపంచలైపోయి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతున్నారు. ఇది అంటే అమూల్యమును సజీవమైన రాయి. 4 చూస్తామంటే యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించి మరణించి 3వ నాడు సమాధి గెలిచినప్పుడు సమాధి మీద ఉన్న రాయి అది తీయబడింది. ఏ మానవుడు ఈ ప్రపంచంలో జీవించి మరణించాడు, మరణించి జీవించిన మనిషి యేసు ప్రభువారు. జీవించి మరణించటం సామాన్యమే, కానీ మరణించి మరలా జీవించింది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇది సజీవమైన రాయి అనే మాట. మూలకు తలరాయి, ముఖ్యమైన మూలరాయి, సజీవమైన రాయి, అంతేకాకుండా ఆ రాయి. కాబట్టి ఇది యేసు ప్రభువారికి గుర్తుగా ఉన్నదనే మాట జ్ఞాపకం. ఇంకా అనేక రెఫరెన్స్ ఉన్నాయి, నేను చెప్తాను, రాసుకోండి. దానియేలు గ్రంథంలో యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారు? 2:34 ఉన్నారు, 2:35 ఉన్నారు. మీరు రాసుకుని మళ్ళా ధ్యానించవచ్చు. 2:45 ఉన్నాడు, 3:25-26 ఉన్నాడు, 4:14 ఉన్నాడు, 6:26. ఇవన్నీ రెఫరెన్స్ లో యేసు ప్రభువారు దాచబడి ఉన్నారు. యేసు ప్రభువారు ఎక్కడున్నారు చూస్తే 3వ అధ్యాయము 25 అంటాడు, ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు వారితో పాటు యేసు ప్రభువారు ఉన్నాడు అంటున్నాడు. నేను చదువుతున్నాను 3:25. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాము, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన. ఎంత మంచి మాట అండి. అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వేస్తే అక్కడ 4వ వ్యక్తిగా దేవతల రూపంలో ఉన్న యేసు ప్రభువారు కనపడ్డాడు. అగ్ని ఏమి వారిని తాకలేదు. ఎంత అద్భుతం అండి. కాబట్టి ఇంకా అంటాడు 28లో అంటాడు, వీరి దేవుడు పూజార్హుడు. తర్వాత 4:14 కూడా అంటున్నాడు, నేను చదువుతున్నాను 4:14, జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించను. ఇది కూడా యేసు ప్రభువారికి ముంగుర్తుగా ఉంటుంది. తర్వాత ఇంకా చూడాలంటే 6:26 కూడా యేసు ప్రభువు కనిపిస్తున్నారు. 6 ఇలాగా పుస్తకం అనేక సార్లు 6:26 కూడా అంటున్నాడు. ఒక చక్కని మాట ఏంటంటే, జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండేవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యం తుదముట్టున ఉండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఇది యేసు ప్రభువారికి 100కి 100 కదండి. విడిపించువాడు, రక్షించువాడు. ఎంత మంచి మాట అండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు విడిపించబడ్డావా? లోకము నుండి, అంధకార క్రియల నుండి, పాప బంధకాల నుండి విడిపించబడి యేసు ప్రభు అనే కవచం ధరించుకున్నావా? రక్షించబడ్డావా? యేసు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థిస్తే ప్రతి పాపాన్ని తీసివేసి ఆయన నేను కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తాడు. కాబట్టి ఎంత మంచి మాట అంటే, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి. ఎంత మంచి మాట. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఎక్కడున్నా సరే ఒకే మాట, నువ్వు విడిపించబడ్డావా? నువ్వు రక్షించబడ్డావా? లోకము, పాపము, శరీరము, సైతాన్ అనే బంధకాలను విడిపించబడ్డావా?
ఒకే ఒక మార్గం ఏంటంటే యేసు ప్రభువారు. ప్రభు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. నేను ఒక మార్గం అనలేదు ఆయన, నేను ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. కాబట్టి యేసు ప్రభువారు ఇలాగ అనేక విషయాల్లో ప్రభువారు ఉన్నాడు. ఇంకా చూస్తే 7:13 కూడా యేసు ప్రభువారు ఉన్నాడు, అంటున్నాడు, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుని వారి సన్నిధిని ప్రవేశించి. కాబట్టి దేవుని స్వరూపాన్ని గుర్తుగా ఇలాగా ఈ 12 అధ్యాయాల్లో అద్భుతంగా ఉంటుంది. సరే, ప్రభువారి కృప ఎక్కడుందంటే 70 సంవత్సరాలు బందీలుగా ఉన్న తర్వాత ఒక మాట ఏమన్నాడంటే 9:26లో అభిషిక్తుడు నిర్మూలమగును. కొంచెం కఠినమైన మాట, అభిషిక్తుడు నిర్మూలమగును. తర్వాత మళ్ళా చూస్తుంటే 4:25లో మెస్సియా రాకడ. నేను చదువుతున్నాను 4:25 అంటున్నాడు. 4:25 అంటాడు, అక్కడేమో అభిషిక్తుడు నిర్మూలమగును అన్నాడు 9:26లో. ఈ 4:25 అంటాడు, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడనియు తానెవనికి దాన్ని అనుగ్రహించున్నాడో వానికి అనుగ్రహించననియు నీవు తెలుసుకుందువు. కాబట్టి అభిషక్తుడు అక్కడ నిర్మూలమవుతున్నాడు. మరలా దేవాలయము నుండి, బందీ జీవితం నుండి విడిపించబడ్డారు, మందిరము కట్టబడింది. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. మూడో విషయం ఏంటంటే ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలి. 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అంటాడు, రాజీ పడకూడదు. అంటే 2700 సంవత్సరాల క్రితము ఒక యవనస్తుడు లేక 4 యవనస్తులు, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, వారు ధైర్యంగా వారు తమ్మును తాము పవిత్రపరుచుకుంటూ అపవిత్ర లేకుండా వారి గురించి చెప్పిన మాట ఏంటంటే వీళ్ళు ఎంత శ్రేష్టమైన వారంటే ఆ మాటలు కూడా చదివితే 1వ అధ్యాయంలో ఓ ప్రత్యేకమైన యూదులు వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళకి జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత, అంతేకాకుండా వివేచనయు వారికి కలిగింది, జ్ఞానము కలిగింది, సకల శాస్త్ర ప్రవీణత. 1వ అధ్యాయం 17 అంటాడు, జ్ఞానము కలిగింది, సకల శాస్త్ర ప్రవీణత కలిగింది, వివేచన. దానియేలు కంటే ఏంటంటే దర్శనములు, స్వప్న భావములు అర్థం చేయగల మహాకృప ఇచ్చాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రాజీ పడకుండా, దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు ప్రత్యేకించబడిన దేవుణ్ణి ఆరాధించారు. చరిత్రలో ఆకాశమందు ప్రకాశించే జ్యోతులుగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఇంకనూ కూడా మనతో మాట్లాడుతున్నారు. తర్వాత రెండవది ఏంటంటే ఎరుగని సంస్కృతి ఆ ప్రజల మధ్య దేవుణ్ణి ధైర్యంగా ఆరాధించారు. ఈరోజు ఓ యథార్థమైన క్రైస్తవుడిగా జీవించాలంటే ఈ లోకంలో అసాధ్యంగా కనబడుతుంది. ఎరుగని సంస్కృతి, ఎరుగని ప్రజలు, ఎరుగని ఆచారాలు, ఎరుగని ఇవన్నీ మధ్య నీ సాక్ష్యాన్ని దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఎలాగ దానియేలు వలె సాక్ష్యం కాపాడుకున్నారో ఎరుగని సంస్కృతి మధ్య, ఎరుగని ప్రజల మధ్య, ఎరుగని ఆచారముల మధ్య నీవు నీ భక్తిని, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. మూడోది ఏంటంటే జ్ఞానానికి ఆధారము యేసు ప్రభు వారే. దానియేలు ఈజ్ కాల్డ్ ది హిస్టారియన్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ. ప్రపంచ చరిత్రను ప్రవచించిన మహాజ్ఞాని దానియేలు. జ్ఞానానికి ఆధారము యేసు ప్రభు వారే. యాకోబు 1:5 అంటాడు, 1:5లో మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉండేలా వాడు దేవుని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహించబడు. కాబట్టి రాజీ పడకూడదు. ఎరుగని సంస్కృతి జ్ఞానాధారంగా ఈరోజు కూడా 2700 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రభు వారు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది అతి కఠిన పరీక్షలు ఉన్నాయి, అయితే దర్శనములు ఉన్నాయి. అంత్యములో దేవుని ప్రజలను దేవుడు తన విధానం ద్వారా అద్భుతంగా కాపాడుతాడు. నిన్ను కాపాడుతాడు, నన్ను కాపాడుతాడు. నీ దేవుడు, నా దేవుడు ఆ యెహోవా, ఆ యేసు ప్రభు వారు. అలాంటి మహాదేవుడు నిన్ను నన్ను కాచి కాపాడి దానియేలులాగా రాజీ పడని జీవితము, అంతే దానియేలులాగా షడ్రకు, మెషకు, అబేద్నెగోల ఎరుగని సంస్కృతిలో జీవిస్తున్నా కూడా దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండాలి.
జ్ఞానం కలిగి లోకానికి నీవున్న గ్రామంలో నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలి, నీవున్న రాష్ట్రంలో నీ దేశంలో నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలని ఆ మహాజ్ఞాని అని యేసు ప్రభు వారు నిన్ను తాకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు దయచేయను కాక ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, దానియేలు ద్వారా మీరు నాయన కొన్ని విషయాలు మాట్లాడారు ప్రభువా. రాజీ లేని జీవితము తండ్రి, మేము తెలియని సంస్కృతి, జ్ఞానవంతులుగా జీవించాలి. కాబట్టి దానియేలు, షడ్డక్, మెషక్, అబేద్నెగోలు ఎలాగైతే తమను తాము అభద్రపరుచుకోకుండా ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ భక్తిగా ఉంటూ నిర్దిష్టంగా జీవిస్తూ ప్రభువా నిందారహితులుగా జీవిస్తూ చరిత్రకారులుగా ఆయన 12వ అధ్యాయం చెప్పినట్లుగా ఆకాశం ముందు ప్రకాశించు జ్యోతులుగా చేసావు తండ్రి. అలాంటి మహాకృప నాకు మాకు దయచేసి తండ్రి, రాజీ లేని జీవితం, రాజీ పడకుండా లోకానికి, సైతానికి, శరీరానికి, పాపానికి రాజీ పడకుండా పరిశుద్ధులుగా జీవించే మహాకృప నాకు మాకు దయచేతండి. వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించి, చిన్నలు, పెద్దలు, వృద్ధులను దీవించండి. మీ మహాకృప తండ్రి మీరు చేతులు వారిపై ఉంచి వారిని దీవించండి. నిజమైన దేవుడు యేసు ప్రభువుని తెలుసుకునే ఆ మహాభాగ్యాన్ని దయచేయమని వందన తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సమస్త జ్ఞానము, సంతోషము, సంతృప్తి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడయుండును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.